11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం 28వ శ్లోకం చదువుకుందాం. ఇవాళ అక్కడి నుంచి నిన్న జరిగిన శ్లోకాలు చదువుదాం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం శ్రీభగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే విహితాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాం స్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావనకి తీసుకొని వచ్చాడు. మొట్టమొదటి 2 శ్లోకాలు ఏంటంటే, చూడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకాలు ఇవన్నీ కూడా నీ లోపలికి ప్రవేశిస్తున్నాయి అని చెప్పుకున్నాం.
అందరూ కూడా నీ లోపలికే వెళ్ళిపోతున్నారు. సురసిద్ధ సంఘాలు కానీ, దేవతలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఋషి ముని గణాలు కానీ, అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజులు, చక్రవర్తులు అందరూ కూడా నీ లోపలికే వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి విధానాన్ని వర్ణించారు 2 శ్లోకాల్లో. మొదటి శ్లోకంలో ఏమన్నారు? యథా నదీనాం బహవోంబు వేగాహ, ఏ విధంగా అయితే వేగవంతంగా నదులు అనేటువంటివి ప్రవహించి సముద్రమేవాభిముఖం, సముద్రం అభిముఖంగా వెళ్ళిపోతాయో అవన్నీ కూడా. ఎందుకని సముద్రానికి అభిముఖంగా వెళ్తాయి? సముద్రంలో కలవడానికి వెళ్తాయి. మామూలుగా నది సముద్రంలోకి వెళుతుందని మనకి తెలుసు, నదులు సముద్రంలో కలిసిపోతాయి, గ్రావిటీలోకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక నది వెళ్ళి సముద్రంతో కలిసిపోతోంది అని చెప్పడంలో ఏంటంటే ఫిజికల్గా మనకు తెలిసినటువంటి ఒక భౌగోళికమైనటువంటి చర్య. అది సోషల్ స్టడీస్లో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇదంతా భౌగోళికంగా ఒక చర్య. వాస్తవంగా ఏంటంటే మనం గమనించినప్పుడు దీంట్లో ఆధ్యాత్మికమైనటువంటి అంతరార్థం ఏముంది? అందరూ వెళ్ళిపోతున్నారు నీ లోపలికి నదిలాగా అని చెప్తున్నారు, సముద్రంలో కలిసిపోయినట్టు అన్నారు. ఇక్కడ ఏంటంటే వేదాంతపరంగా ఆధ్యాత్మికంగా అర్థం తీసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే, అది ఎంత గొప్ప నది అయినా సరే, మీరు నిన్న మనం చూసాం ఉదాహరణలు, గంగా నది కానివ్వండి, యమునా నది కానివ్వండి, ఆ 3 కలిసినటువంటి సరస్వతితో కలిసినటువంటి గంగా నది చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అని అన్నారు. గోదావరి నది సముద్రంలో కలిసిపోయింది, కావేరీ నది సముద్రంలో కలిసిపోయింది, యమునా నది అన్ని సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఒకసారి గోదావరి నది అంతర్వేది దగ్గర ఎక్కడో ఆ వశిష్ఠపాయ ద్వారా వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత అక్కడ కూర్చుని సముద్రంలోకి వెళ్ళి, సార్ గంగా నది ఎక్కడుందండి అని అడిగితే చూపించగలరా? ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత నది, ఇంక దానికి ఆ నది యొక్క ఉనికి కానీ, ఆ నది యొక్క వేగం కానీ, ఆ నది యొక్క ఆకారం కానీ, ఆ నది నీళ్లు కానీ, ఇప్పటిదాకా ఎంతో చక్కగా తీయగా పారినటువంటి నీళ్లు కాస్త ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ నీళ్లు కూడా ఏమైపోతాయి? సముద్రం యొక్క లక్షణాలని అవి కూడా అందిపుచ్చుకుంటాయి. అంటే ఇంకా సముద్రంగా మారిపోతాయి అవన్నీ కూడా. అయిపోయింది, అది కూడా సముద్రమే. ఇంకా నది అనేటువంటి నామరూపాలు అనేటువంటివి లేవు. ఇది గోదావరి, ఇది కృష్ణ అనేటువంటి నామరూపాలు లేవు. ఏ నది సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయినా సరే ఇంక అది సముద్రంగా మారిపోతాయి అవన్నీ కూడా. అట్లాగే ఒకసారి భగవంతుల్లోకి ప్రవేశించినటువంటి వాళ్ళు, ఈ రకంగా నదిలాగా ప్రవేశించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేనిగా మారిపోతున్నారు? వాళ్ళు కూడా భగవత్ స్వరూపంలో లయమైపోతున్నారు. వాళ్ళు కూడా భగవంతుడితోటి అనుసంధానం చెందుతున్నారు, భగవద్ రూపులైపోతున్నారు వాళ్ళందరూ కూడా. నది ఏ రకంగా అయితే నామరూపాలని కోల్పోయిందో ఇక్కడ జీవుడు కూడా తమ నామరూపాలని కోల్పోయి ఆ పరమాత్మలో లయమైపోతాడు, ఐక్యమైపోతాడు అతను అని చెప్పిన తర్వాత వెంటనే మరొక ఉదాహరణ చూపించారు. యదా పతంగాహ, ఈ పురుగులు, రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో దీపం చుట్టూ తిరిగి ఆ దీపంలోనే పడి నాశనం అయిపోతాయో ఆ విధంగా చాలా వేగంగా అవన్నీ వచ్చేస్తాయి. అవి కూడా అక్కడక్కడే తిరిగి దాంట్లోనే పడి జీవితాన్ని కోల్పోతాయి. అదేవిధంగా అందరూ ఏం చేస్తున్నారు? నీలోనే ఉన్నారు, నీ చుట్టూనే తిరుగుతున్నారు, నీ యొక్క శక్తితోనే వాళ్ళందరూ తిరుగుతున్నారు, నీ చేతే ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఒక దీపానికి రెక్కల పురుగులు ఆకర్షితం అవుతుంటాయి చూడండి. రెక్కల పురుగులు దీపం దగ్గరికే వెళ్తాయి, ఇంకెక్కడికి వెళ్ళవు అవి. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం? 10వ అధ్యాయంలో చెప్పినటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో ఆ విభూతులన్నీ కూడా భగవంతుడివి అన్నటువంటి సంగతి తెలిసినా తెలియకపోయినా ఆ విభూతుల గురించి స్మరించుకుంటూ వాటి యొక్క ఔన్నత్యాన్ని తలుచుకుంటూ వాటి దగ్గరికి వెళ్తున్నాం మనందరం. వెళ్ళి ఏమవుతున్నాం? చివరికి వాటి చుట్టూ తిరుగుతున్నాం, భగవంతుడి చుట్టూ తిరుగుతున్నాం, భగవంతుడిలోనే తిరుగుతున్నాం, భగవంతుడిలోనే ఉన్నాం, చివరికి భగవంతుడినే లయమైపోతున్నాం, నాశనం అయిపోతుంది. అన్ని లోకాలు అంతే. ఇలా వెళ్ళిపోతున్నటువంటి లోకాలన్నింటినీ చూసినటువంటి వాడు అర్జునుడు ఇక్కడ చివరిలో ఏమని అడిగాడు? బాబు, నీ ఉగ్ర రూపం ఏదైతే ఉందో అసలు అదేంటి? దానికి ఏమన్నా ఒక పేరంటూ ఏమన్నా ఉందా? దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత పెద్ద అద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు నాకు చూపించేస్తున్నావు. ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలే ఇలాంటి రూపాన్ని, నిన్నుగా నేను ఎప్పుడు చూడలే ఈ రకమైనటువంటి రూపంగా. కాబట్టి ఇదంతా ఏంటి? విజ్ఞాతమిచ్చాని భవంతమాద్యం, తెలుసుకోవాలనుకుంటున్నాను శ్రీకృష్ణ అని చెప్పి తనే స్వయంగా శ్రీకృష్ణుడిని రిక్వెస్ట్ చేశాడు.
ఏమని? నాకు అసలు ఇదే ఇప్పుడు చూపించావు బాగానే ఉంది, నువ్వు చూపించినటువంటి రూపం యొక్క అసలు వాస్తవమైనటువంటి లక్షణం ఏమిటి అని అడిగాడు. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఇదంతా చూపిస్తున్నావు బాగానే ఉంది, దీని యొక్క లక్షణం ఏంటి, దీని పేరేంటి అని అడిగాడు. వెంటనే దానికి ఏం సమాధానం చెప్పాడు? ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, అహం కాలః అస్మి, నేనెవరిని? కాలుణ్ణి, కాలస్వరూపాన్ని నేను. అనంతమైనటువంటి కాలగమనం ఏదైతే ఉందో ఆ కాలగమనాన్ని నేనే. కాబట్టి అందరూ కాలంలో పుడుతున్నారు, కాలంలో ఉంటారు, కాలంలోనే లయమైపోతున్నారు అందరూ. ఏ కాలమైతే అన్నిటికీ ఆధారంగా ఉంటుందో, భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటి వాటికి ఏదైతే కాలం అనేటువంటిది, టైం అనేటువంటిది మనం తీసుకునేటటువంటి టైం కాదండి, ఈ లక్షణాలు ఉన్నటువంటి టైం కాదు. ఉదయము సాయంత్రము 12 గంటలు 24 గంటలు, రోజు వారాలు, ఈ సమయం కాదు, అనంతమైనటువంటి కాలం. మనం లెక్కిస్తున్నటువంటి ఈ కాలం అంతా ఏ కాలం యొక్క ఆధారంగా ఉందో, ఏ కాలం లేకపోతే ఈ కాలాన్ని మనం కొలవలేమో అటువంటి కాలం. ఆయన ఎవరు? అది కాలం కాదండి, వాస్తవంగా కాలుడు, కాలస్వరూపం. అది కాలం అంటే లెక్కింపదగినటువంటిది, అది లెక్కించడానికి వీలు లేనటువంటి కాలగమనం అది. అటువంటి కాలస్వరూపం అయ్యా నేను. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని చెప్పి లోకాన్ సమాహర్తుమేహ ప్రవృత్త. నా యొక్క ప్రవృత్తిని అడిగావు కదా నువ్వు, నా వృత్తి నా ప్రవృత్తి రెండు చెప్తున్నా. నా పేరు కాలుడు, నా ప్రవృత్తి ఏంటి? అన్నిటినీ నా లోపలికి తీసేసుకోవటం. అది కాలం యొక్క లక్షణం. కాలం నడుస్తూ ఉంటుంది, ఆ కాలంలో పుట్టేటటువంటి వాళ్ళందరూ ఆ కాలంలోనే ఉంటారు, ఆ కాలంలోనే లయమైపోతూ ఉంటారు. అన్నిటినీ స్వీకరించగలిగినటువంటిది ఈ ప్రపంచంలో మంచిని, చెడుని, దుర్మార్గుణ్ణి, ఋషిని, ఉత్తముణ్ణి, కవిని, లోకాలని, విశ్వాన్ని, దేన్నైనా సరే తన లోపలికి తీసేసుకోగలిగినటువంటి శక్తి అంటూ ఏదన్నా ఒకటి ఉంది అంటే దట్ ఈస్ టైం. అందరూ వెళ్ళిపోవాల్సిందే ఆ కాలంలోకి. అటువంటి కాలం ప్రత్యనీకేషు యోధాహ. కాబట్టి ఇటువంటి కాలస్వరూపుణ్ణి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీ ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కాలంలో ఎప్పుడో కలిసిపోయారయ్యా వీళ్ళంతా కూడా. నువ్వు ఊరికినే కంగారు పడుతున్నావు, ఈ విషయం తెలియక నీ సైన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి సైన్యం కానీ అందరూ దాంట్లో ఎప్పుడో కలిసిపోయారు, అయిపోయింది అని చెప్పి తర్వాత ఏమన్నారు? తస్మాత్మముత్తిష్ట యశోలభస్వ. కాబట్టి లేచి నిలబడు. నిలబడి ఏం చేస్తావు? ఊరికి ఇలా కూర్చుని నిరుత్సాహంతో అయ్యో ఏదో జరిగిపోతోంది, నేనేదో చేయబోతున్నాను అనే నిరుత్సాహం వద్దు. ఈ కృపణ భావం అనేటువంటిది తీసేసి నిలబడు. నిలబడి యశోలభస్వ, యశస్సును పొందువయ్యా. యశస్సును పొందు అంటే యుద్ధం చేస్తే నీకు లభించేటటువంటి రాజ్యాలను చక్కగా అనుభవించు. జిత్వా శత్రువున్, శత్రువుల్ని జయించు. శత్రువుల్ని జయించడం అంటే ఏంటి? ఇక్కడ రెండు రకాలుగా శత్రువుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, శత్రువులు ఎవరు మనకి? ఎక్కడ పాండవులకి శత్రువులు ఎవరు? కౌరవులు, కౌరవ సైన్యం, 11 క్షోహిణుల సైన్యం, అంత పెద్ద శత్రు సైన్యం ఎదురుగుండా ఉంది. కాబట్టి జిత్వా శత్రువును, వాళ్ళని జయించు. రెండవ శత్రువులు ఎవరు? నీ లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులు, నీ లోపల ఉన్నటువంటి కృపణ భావం, నీ లోపల ఉన్నటువంటి జాలి, నీ లోపల ఉన్నటువంటి అనవసరమైనటువంటి జాలి. ఎవరి మీద జాలి చూపించకూడదు అటువంటి వాళ్ళ మీద జాలి, ఎవరి మీద దయ ఉండకూడదు అటువంటి వాళ్ళ మీద ఉండేటటువంటి దయ. నీ లోపల ఉన్నటువంటి శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ లోపల ఉన్నటువంటి శత్రువులు. ఇవన్నీ బయట కాదు ఉన్నది. జిత్వా శత్రువున్, వాటినన్నింటినీ జయించేసే. భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, అన్నింటినీ జయించిన తర్వాత నీకు చక్కటి రాజ్యం లభిస్తుంది. శత్రువుల్ని సంహరించిన తర్వాత ఆ రాజ్యాన్ని, ఆ సుఖాల్ని, ఆ భోగాల్ని భుంక్ష్వ చక్కగా అనుభవించు. మయేవైతే విహితాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఇదొక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలండి, మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటా సెంటెన్సు? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఒకటేంటి? నిమిత్త మాత్రంగా ఉండు. నిమిత్త మాత్రంగా ఉండడం అంటే ఏంటి? నీకు నువ్వుగా ఉండు. నువ్వు అనవసరంగా దేంట్లోనూ వేలు పెట్టద్దు. నిమిత్త మాత్రం. ఇక్కడ నిమిత్త మాత్రం అంటే ఏంటి? ఏ రకంగా అర్థం చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ? నేను ఆల్రెడీ కాలస్వరూపుణ్ణి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని, నీ రాజులు, చక్రవర్తులు అందరినీ కూడా నా లోపలికి ఎప్పుడో నేను తీసేసుకున్నానయ్యా.
నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఇప్పుడు యుద్ధం చేయబోతున్నావు, కేవలం యాక్షన్ చేయబోతున్నావు స్టేజ్ మీద. ఇదే మామూలుగా ఏంటంటేనండి, కొన్ని నాటకాలు ఉంటాయి, లైట్ అండ్ సౌండ్ షోస్ అంటారు అనమాట. ఇట్స్ ఆల్ ప్రీ రికార్డెడ్ వాయిసెస్లు ఉంటాయి. స్టేజ్ మీద యాక్టర్ లెవెల్ డైలాగులు చెప్పరండి, డైలాగులు చెప్పడం రాదు. ఎలా ఉంటుంది తయారవుతారంటే యాక్టర్లు, డైలాగులు చెప్తే యాక్షన్ చేయలేరు, యాక్షన్ చేస్తే డైలాగులు చెప్పలేరు. ఇలాంటి పరిస్థితులు అనమాట. అందుకని ఏం చేస్తారంటే ప్రీ రికార్డెడ్ వాయిస్లు ఉంటాయి అన్నమాట. ముందుగానే వాయిస్లు రికార్డ్ చేసి పడేస్తారు, మ్యూజిక్తో సహా చేసేసి అవి ప్లే చేస్తారనమాట స్టేజ్ మీద. ప్లే చేస్తే స్టేజ్ మీదకి యాక్టర్లు వచ్చి ఏం చేస్తారంటే వాటిని బాగా బట్టి ఉంటారు, ముందుగానే డైలాగులు విని 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 బట్టి ఉంటారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే లిప్ మూమెంట్ ఇస్తారనమాట. అంతే. కొన్నిసార్లు పెద్ద పెద్ద నాటకాల్లో కూడా జరుగుతుందండి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే బ్రాతల్ సోదరుల్ భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు చక్కగా నిలిచి పక్కన పాడుతుంటాడు ఇంకోడు. ఇక్కడ స్టేజ్ మీద వీడు యాక్షన్ చేసేస్తుంటాడు ఆ పద్యానికి తగ్గట్టుగా. ఏం చేశాడయ్యా? పాడేది ఆయన, యాక్షన్ చూస్తే ఈయన. శ్రీకృష్ణుడికి అదే సలహా ఇస్తున్నాడు, నేను ఎప్పుడో చంపేశాను, ఊరికి బాణాలు ఇట్లా అనవయ్యా అక్కడికి వెళ్ళి. నిమిత్త మాత్రం కాసేపు యాక్షన్ చేయి. అదే సవ్యసాచిన్ చూడండి ఏమంటున్నాడు. సవ్యసాచిన్ అని చెప్పడంలో ఏంటంటే నిమిత్త మాత్రంగా ఉండు అంటే పక్కన ఎక్కడో కూర్చుని చెట్టు కింద కూర్చుని యుద్ధం అయిపోయింది కదా అందరూ చచ్చిపోయారు కదా అని కూర్చోవద్దు. అది నిమిత్త మాత్రం కాదు. భవ సవ్యసాచిన్, యుద్ధం చెయ్యాలి, నువ్వు లేచి బాణాలు ఎక్కువ పెట్టాలి, ధనుసుని చేత పట్టాలి. కాబట్టి మనం కూడా ఏంటంటే మన జీవిత రహస్యం ఇది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అనేటువంటిది మన జీవితంలో మనం నిరంతరం రోజుకొకసారన్నా స్మరించుకోవలసినటువంటి వాక్యం ఇది. మన జీవితాన్ని ఎప్పుడో భగవంతుడు రాసి పెట్టేశాడు, ఎప్పుడో రాసేశాడు ఇదంతా. మీ జీవితము, మీరు జీవించిన మీ జీవితంలో మీరు పొందినటువంటి సక్సెస్, మీరు ఫెయిల్యూర్స్, మీ విజయాలు అపజయాలు, మీరు పొందినటువంటి సుఖాలు భోగాలు, ఇక ముందు మీరు పొందబోయేటటువంటివి ప్రతి ఒక్కటి భగవంతుడు రాసి పెట్టేశాడు ఇక్కడ. మనం చేయాల్సిందేంటి? వాటిని అన్నింటినీ చక్కగా ఇవన్నీ భగవంతుడు ఆల్రెడీ చేశాడయ్యా, నా కోసం పెట్టాడు అని అనుకుని సంతృప్తితోటి జీవితాన్ని జీవించాలి. కానీ జీవితాన్ని జీవించాలి. శరీర ప్రారంధం ఉన్నంతకాలం, నీ శరీర ప్రారంధం తీరిపోయే అంతకాలం, ఎంతకాలం అయితే ఈ ప్రపంచంలో నువ్వు ఉండాలి అని రాసి పెట్టుందో అంతకాలం నువ్వు చేయాల్సిందేంటి? జీవిస్తూ ఉండంతే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇదంతా భగవంతుడి యొక్క రచన, ఆయన యొక్క లీల, ఆయన చేయిస్తున్నటువంటి నటన ఇదంతా కూడా అని నువ్వు నిమిత్త మాత్రంగా ఉండటం అలవాటు చేసుకో అని చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరెవరినైతే తన లోపలికి తీసేసుకున్నాడో ఆ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాజ్ఞాన పియోధ వీరాన్. నువ్వు ఎవరి గురించి వర్రీ అవుతున్నావు? ముఖ్యంగా ద్రోణుడు, భీష్ముడు, వీళ్ళు కదా నువ్వు భయపడుతుంది. వీళ్ళు పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళందరూ పెద్ద ఇదేం కాదు నీకు. వీళ్ళని చంపుతానేమో అనేటువంటి భయంతోనే నువ్వు ఇంతకాలం భయపడుతూ వచ్చావు. వీళ్ళని చూసిన తర్వాత నీకు భయం మొదలైంది. వీళ్ళని చూడకుండా ఉంటే నీకు పెద్ద భయం ఉండేది కాదు, వీళ్ళని చూసిన తర్వాత నీకు భయం అయింది. కాబట్టి అటువంటి వాళ్ళను కూడా జయద్రథంచ తదా అన్యానపి యోధ వీరాన్, మిగిలినటువంటి యోధులు, వీరులు, సూరులు ఎవరైతే ఉన్నారో మయా హతంస్త్వం జహిమా వ్యధిష్ట, వాళ్ళందరూ నా చేతిలో ఎప్పుడో చచ్చిపోయారు. ఎప్పుడో చచ్చిపోయారు వాళ్ళంతా నా చేతుల్లో. నువ్వు చేయాల్సిందేంటి? యుద్ధస్వ చేత రణేశ పత్నాన్, నువ్వు ఆ శత్రువులతోటి కాసేపు యుద్ధం చేయి అంతే. నేను చంపేసినటువంటి వాళ్ళందరినీ నువ్వు ఇంకోసారి చంపయ్యా అంతే. మా చిన్నప్పుడు దసరాకి పగటి వేషగాళ్ళని వచ్చేవాళ్ళు. ఓ చెక్క తుపాకీ ఒకటి పట్టుకుని మిలిటరీ డ్రెస్ ఒకటి వేసుకుని, చిరిగిపోయినటువంటి మిలిటరీ డ్రెస్, మిలిటరీ క్యాప్ పెట్టుకుని వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏంటంటే చెప్తూ ఉంటారనమాట, ఏంటంటే మేమండి అదండి ఇదండి అదిగో వచ్చేసిందండి, సందు చివరి లారీ ఉందండి, దాని నిండా నోట్ల కట్టలు ఉన్నాయండి, మీకోసమే తెచ్చానండి అంటాడు. వాడేమో అడుక్కుంటూ ఉంటాడు. వాడు తెచ్చిందేమో నోట్ల కట్టల లారీ అంట మనకి పంచిపెట్టడానికి. వాడేమో 5 రూపాయలు ఇవ్వండి, రూపాయి ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటాడు. వాడు చెప్తాడనమాట, సెకండ్ వరల్డ్ వార్లో అండి నేను దాదాపు 2000 మందిని చంపేశానండి, అందరూ చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ కాల్చేశానండి అంటాడు. అందరూ చచ్చిపోయిన వాళ్ళని వీడు మళ్ళీ కాల్చాడట, వీడు చెక్క తుపాకీ పట్టుకుని. దాంట్లో గొట్టం ఉండదు, బుల్లెట్లు ఉండవు. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు, వీడు చంపుతాడట వాళ్ళందరినీ. ఇది చెప్తూ ఉంటాడు వాడు డైలాగులు.
ఇక్కడ అంతే. శ్రీకృష్ణ పరమ నేను ఎప్పుడో చంపేసానయ్యా, నువ్వు ఊరికి నేను వెళ్ళి కాసేపు చంపు వాళ్ళందరినీ, నీకోసం వెయిట్ చేస్తున్నారు, నీ బాణాలతో ఎప్పుడు చద్దామా అని చూస్తున్నారు వాళ్ళంతా, వెళ్ళి కొట్టేసి. ఇది ఆయన చెప్పినటువంటిది. చెప్పి నువ్వేం భయపడొద్దయ్యా, దీంట్లో భయపడాల్సిందేమీ లేదు అనేటువంటి ఒక ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళా మధ్యలో సంజయుడు మధ్యలో వచ్చాడు. కథలో భాగంగా సంజయుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరికి చెప్తున్నాడు సంజయుడు? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట ఈ విషయాలన్నీ కూడా. సంజయ ఉవాచ, 35వ శ్లోకం అండి. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయ ఉవాచ, సంజయుడు అన్నాడట, ఏమంటున్నాడు? కేశవస్య ఏతద్ వచనం శ్రుత్వా. కేశవుడు అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ కేశవుడు, కేశవ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యొక్క వచనాలు విన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, శ్రుత్వా విని, వేపమాన కృతాంజలి. వేపమాన అంటే ఆయన శరీరం అంతా కూడా అంట వణుకుతోందట. ఎవరి యొక్క శరీరం వణుకుతోంది? శ్రీకృష్ణుడి శరీరం కాదండి, అర్జునుడి శరీరం. అర్జునుడి శరీరం వణుకుతోందట. కృత అంజలి, అంజలి ఘటిస్తున్నాడట. కృతాంజలి, అంజలి ఘటించి కిరీటి అర్జునుడు నమస్కృత్వా నమస్కారం చేశాడట. భీత భీత ప్రణమ్య, భయపడుతూ భయపడుతూ నమస్కారం చేస్తున్నాడట. వినమ్రుడైపోయాడట. ప్రణమ్య అంటే ఇంకా దాదాపు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సగద్గదం భూయ కృష్ణం ఆహహ. సగద్గదం, గద్గదమైనటువంటి గొంతు. గద్గదమైనటువంటి గొంతు అంటే ఏంటి? తడారిపోతుంది ఒక్కొక్కసారి. మనకి తడారిపోయినప్పుడు బొంగురు పోతుంది గొంతు. గద్గదం అంటాం అనమాట. మాట సరిగ్గా రాదు. ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, ఒక్కొక్కసారి సంతోషం ఎక్కువైనప్పుడు కానీ, ఎగ్జైట్ అయిపోయినప్పుడు కానీ ఏం జరుగుతుందంటే గొంతు డగ్గుత్తిగా అంటారు పూర్వకాలం భాషలో. అదేమవుతుందంటే గొంతు కొంచెం వణుకుతుంది, రాస్తుంది అనమాట. ఆ విధంగా డగ్గుత్తికతోటి ఏం చేశాడట ఈయన? భూయ ఏవ కృష్ణమాహ, మళ్ళీ కృష్ణుడితోటి ఈ విధంగా అన్నాడట. కాబట్టి ఇప్పుడు సంజయుడు అర్జునుడు ఏం చేశాడు అనేటువంటి చెప్తున్నాడు. అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటి చూడండి, ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అంటే, ఇదే వణుకు, ఇదే ఏడుపు, ఇదే భయము, ఇదంతా ఎక్కడ కనిపించింది మనకి? మొదటి అధ్యాయంలో కనిపించింది. మళ్ళా మొదలు సైలెంట్గా ఉంటే సరిపోయింది. శ్రీకృష్ణుడు అనవసరంగా చూపించాడు. మళ్ళా వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. మొత్తానికి ఏంటంటే అర్జునుడి యొక్క కోరికను తీర్చాడు. ఏంటా కోరిక అంటే, అయ్యా నేను చూడాలనుంది, నీ యొక్క విశ్వరూపాన్ని చూడాలనుంది, చూస్తాను అన్నాడు. ఆ కోరిక అయితే తీరింది కానీ అంత పెద్ద విశ్వరూపం చూసేసరికి అర్జునుడిలో వచ్చినటువంటిది ఏంటంటే భయం. ఏంటిది ఈ వింత ఆకారము, వింతగా ఉంది, ఎప్పుడు చూడనటువంటిది. అందుకని ఏంటంటే ఒక రకంగా ఇంకా ఇంతకు మించినటువంటి శక్తి, ఇంతకు మించినటువంటి పవర్ఫుల్ ఎంటిటీ, ఒక పవర్ఫుల్ వ్యక్తిత్వం కానీ, ఉనికి కానీ ఈ ప్రపంచంలో మళ్ళా చూడటం అనేటువంటిది అసంభవం. అది అర్జునుడి యొక్క జీవితంలో కానివ్వండి, దీన్ని చదువుతున్నటువంటి మన జీవితంలో కానివ్వండి, ఇలాంటి ఆకారము మళ్ళా చూడలేడు ఎవడు కూడా. ఒకసారి ఇంకొకసారి కనిపించదు. కాబట్టి ఆ ఒక్కసారికే భయపడిపోయినటువంటి వాడు కాస్త పరిపూర్ణంగా శరణాగతిలోకి వెళ్ళిపోయి నమస్కారాలు పెట్టేసి, మళ్ళా నమస్కారాలు పెట్టేసి, వంగి నమస్కారాలు పెట్టి, సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఏమన్నాడు? మళ్ళా
చెప్తున్నాడట శ్రీకృష్ణుడితోటి. ఏం చెప్తున్నాడో చూద్దాం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జున ఉవాచ, అర్జునుడు ఏమంటున్నాడట, హృషీకేశ, ఓ కృష్ణ, తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ. నిన్ను ప్రకీర్త్య, కీర్త్య అంటే కీర్తించటం, ఎదుటి వ్యక్తిని, భగవంతుణ్ణి, దేవతల్ని మనం కీర్తిస్తాం, స్తుతిస్తాం. పూర్వకాలం రాజదర్బారుల్లో అయితే రాజుగారిని స్తుతించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు. ఇప్పుడు రాజుగారు లోపలికి వస్తున్నారనుకోండి, సినిమాల్లో అక్కడ చూసాం, రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర అని చెప్పి ముందు ఆయన ముందు ఇవి పలుకుతూ ఉంటారనమాట, భట్రాజులు పలుకుతూ ఉంటే అప్పుడు రాజుగారు టీవీగా ఇలా నడుచుకుంటూ లోపలికి వస్తారనమాట, దర్బార్లోకి వస్తారు, వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటారు. అప్పుడు అందరూ జయ జయ ధ్వనాలు పలుకుతారనమాట, ఆయన కీర్తిస్తూ ఉంటారు, నువ్వంతా నువ్వు వింత అని. అలాగే ఎవరిని పొగిడినా పొగడకపోయినా అండి, ఒకరిని మాత్రం అందరం పొగుడుతాం, మనం భగవంతుడిని తప్పకుండా పొగుడుతాం, ఏ రూపంలో అయినా సరే. ఇష్టదైవం రూపం అనుకోండి, లేకపోతే మన వంశపారంపర్యంగా ఇంట్లో ఇంటి దేవుడు అనండి, ఏ రకమైనా సరే రకరకాలుగా మనం భగవంతుడిని కీర్తిస్తాం, స్తుతిస్తాం, అన్నీ చేస్తాం. ఇక్కడ కూడా ఏమన్నాడు, అందరూ కూడా తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యతి, నిన్ను కీర్తిస్తూ కీర్తిస్తూ ఈ జగత్తంతా కూడా ప్రహృష్యతి, ఆనందం పొందుతోంది. కాబట్టి జగత్తుకి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎప్పుడు వస్తుంది మానవుడికి ఒక ఆనందం? ఆనందం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది మానవుడికి?